ఇప్పుడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఇసుకపూడిలోకి వెళ్ళబోతున్నాం. ఇది 2006లో స్థాపించారు. ఇంతకుముందు ఆ ఎదరకుండా చెరువవతలో యూపీ స్కూల్ ఉండేది. దాని నుంచి 2006లో ఈ పాఠశాలను వేరు చేసి హై స్కూల్గా మార్చారు. దీనికి విశేష కృషి చేసిన వారు శ్రీ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు గారు. ఇప్పుడు ఈ పాఠశాలకు వెళదాం. గుడ్ మార్నింగ్. అన్న హెచ్ఎం గారు వచ్చి ఉంటారా? పాఠశాల వీడియో తీయడానికి వచ్చాం. ముందు హెచ్ఎం గారు అల్లు సత్యనారాయణ గారు, ఆయన 3 నెలలు చేసిన తర్వాత పదవి విరమణ చేశారు. తర్వాత ఈ జిల్లా పరిషత్ హై స్కూల్ పగ్గాలు చేపట్టిన వారు శ్రీ కొమ్ముల గణేశ్వరరావు గారు. నమస్తే అండి. మేము కూడా ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం పూట మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళం. ఈ పాఠశాల స్థాపించినప్పుడు వీడియో తీసుకుందాం వచ్చాను. నమస్తే అండి మాస్టారు. మేము చెప్పిన పాఠశాల ఒకసారి వీడియో తీసుకుందాం వచ్చాం. అంటే ఫస్ట్ స్థాపించినప్పుడు మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ వచ్చి చెప్పేవాళ్ళం ఉండే. ఇక్కడ కొమ్ముల గణేశ్వరరావు గారు హెచ్ఎంగా ఉండేవారు. ఉన్నది పాఠశాల చెరిగిపోయింది. ఎంతో సర్వాంగ సుందరంగా ఉంది. చక్కగా ఈ పాఠశాల అంతా ప్లే గ్రౌండ్, చక్కటి కాలువ, మొక్కలు చాలా అందంగా పెంచారు పాఠశాలని. ఇక్కడ టాయిలెట్స్ అవి పెట్టారు. జస్ట్ ఒక్కోసారి తీస్తాను. ఇక్కడ టాయిలెట్స్ అవి కట్టారు. చాలా సర్వాంగ సుందరంగా ఉంది. తోటల మధ్యలో ఉంది. మాస్టర్ మీ పేరండి? వెంకటరావు గారు. మాస్టర్ నమస్కారం అండి. మేము ఈ పాఠశాలలో పనిచేసాం. ఒక వీడియో తీసుకుందామని వచ్చామండి. సార్ థ్యాంక్ యూ సార్. సార్ స్కూల్లో సార్ చక్కగా అన్ని మార్గదర్శిని అవన్నీ కూడా చక్కగా వేశారు. ఇవన్నీ అదే ప్రతి స్కూల్లో వేస్తున్నారు. హార్ట్ టచింగ్ యూనివర్సల్ ట్రూత్స్ అబౌట్ చిల్డ్రన్ చక్కగా రాయించారు బోర్డు మీద. వెళ్ళిపోండి మేడం. కానీ రాయించారు. స్టడీ అవర్ తీసుకోండి. స్టడీ అవర్ ఉంటుంది కదా సార్. నమస్తే అమ్మ. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. చక్కగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మొదటి ప్రధాన ఉపాధ్యాయులు అల్లు వీర వెంకట సత్యనారాయణ గారు. ఆయన 3 నెలలు చేసి రిటైర్ అయిన అనంతరము బాధ్యతను శ్రీ కొమ్ముల గణేశ్వరరావు గారు చేపట్టారు. ఆయన ఉండగా మేము మధ్యాహ్నం పూట మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఈ పాఠశాలకు వచ్చేవాళ్ళం. డిప్యుటేషన్ మీద శ్రీ ఎర్రాపురగడ గోపాలం గారు కూడా ఇక్కడ పనిచేయడం జరిగింది. శ్రీ పెద్దిరెడ్డి వెంకటేశ్వరరావు గారు విశేష కృషి ఈ పాఠశాల. ఎంతోమంది పిల్లలు ముంగండ వెళ్ళి చదువుకునేవారు. ఇసుకపూడి పిల్లలు ముంగండలో కూడా టాపులో ఉండేవారు వాళ్ళు. ఆ చెరువు అవతల మాకు యూపీ పాఠశాల ఉండేది. దానికి హెచ్ఎంగా శ్రీ పూచిమని సత్యనారాయణ గారు పనిచేశారు. ఆయన
ఆయన హయాంలో ఆ పాఠశాల 324 మందితో విరాజిల్లింది. చక్కటి రూమ్స్, చాలా అందంగా స్టాఫ్ రూము, పుస్తకాలు, చాలా జస్ట్ పిల్లలందరూ బాగా చదువుకుంటారు ఇక్కడ. చాలా మంచి పిల్లలు. పది చక్కటి రూమ్స్, చక్కగా నిర్వహిస్తారు. అన్నీ చక్కగా మెడల్స్, ఈ పాఠశాలకు వచ్చిన మెడల్స్. మొదటే ఈ పాఠశాల అంబాజీపేట మండలంలో ఫస్ట్ బ్యాచ్ టాప్గా నిలిచింది. ఈ పాఠశాలకు వచ్చినటువంటి మెడల్స్ ఇవన్నీ కూడా మెడల్స్. హెచ్ఎం గారు రూమ్ ఇది. ప్రస్తుతం లక్ష్మీ వరప్రసాద్ గారు పనిచేస్తున్నారు గేటెడ్ హెచ్ఎంగా పాఠశాలకు. ఇక్కడ బోర్డు హెచ్ఎంస్ పనిచేసిన వాడు. ఒకసారి రెండు 2007-8 మొరం జగదీశ్వరి ఇలా ప్రతి విద్యార్థి టాప్గా నిలిచిన విద్యార్థులు కూడా పొందుపరిచారు. కొన్నాళ్ళు మార్కులు వచ్చేవి, తర్వాత గ్రేడింగ్ విధానం వచ్చింది. పిల్లలందరూ చాలా బాగా చదువుకుంటారు ఇక్కడ. అమ్మ మీ పేరు? మేము ఈ పాఠశాలలో పనిచేసామండి. ఫస్ట్లో మ్యాథమెటిక్స్ చెప్పేవాళ్ళం వచ్చి మధ్యాహ్నం పూట. అక్కడి నుంచి ఇక్కడికి కొత్తగా వచ్చిందండి ఈ పాఠశాల. ఇలా అన్ని విషయాలు ఉన్నాయి. మీ పేరేంటి మాస్టారు? శంకర్ అండి. శంకర్. నా పేరు శేషగిరిరావు అండి. ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ మేము పనిచేసాం. మ్యాథమెటిక్స్ అవి చెప్పేవాళ్ళం వచ్చి. అంటే అక్కడ యూపీ స్కూల్ ఉండేదండి, అది ఇటువైపు వచ్చిందంటండి. అలా సార్ చిన్న వీడియో తీద్దామని వచ్చాం. పవన్ కుమార్ గారు ఇక్కడ రాకుండా ఇస్తున్నారు. చక్కగా సర్వాంగ సుందరంగా ఉంది. చక్కటి వాతావరణం. ఇక్కడ కూడా ఫైన్ రూమ్స్ ఉన్నాయి, మంచి క్లాస్ రూమ్స్. చక్కటి క్లాస్ రూమ్స్. తీర్చిదిద్దుతున్నారు. నేను పనిచేసిన పాఠశాలకు రావడం చాలా ఆనందంగా ఉంది. రోడ్డు నమస్తే మాస్టరు అండి. ఓకే, మీ పేరండి? వరప్రసాద్ సార్. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్. హెచ్ఎం. నమస్తే. ఓకే, ఒకసారి క్లాస్ పిల్లలు చక్కగా మోడల్ క్లాస్ జరుగుతోంది ఇక్కడ, రాసుకుంటున్నారు. హలో, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ, వాట్ ఆర్ యూ స్టడీయింగ్,
ఓకే రైట్ సిడౌన్ ఓకే గుడ్ మార్నింగ్. మేము పనిచేసిన ఫస్ట్ పాఠశాల మరి అక్కడ ఉండేది, ఆ స్కూల్ ఇక్కడికి మార్చారు. ఇప్పుడు మేము మ్యాథ్స్ చెప్పేవాళ్ళం ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం. ఓకేనా. ఎవరో తలదా చేసుకుంటాం.